డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో ఉన్న ప్రియాంకకి ఆమె కుటుంబానికి తీరని మనోవేదన గురిచేస్తుంది ఆ తాగుబోతుని. దశ్వంత్ అతని స్నేహితుడు ఇద్దరు కూడా హాస్పిటల్లో ప్రియాంకకి చికిత్స అందిస్తున్నారు. సరే, మరి అడ్డగోలుగా డాష్ ఇచ్చి ఆమెను చావు బతుకుల్లోకి చేర్చిన ఆ నిందితుల స్టేటస్ ఎలా ఉంది ఇప్పుడు, దాని గురించి చూద్దాం. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్లో దశ్వంత్ ని అండ్ అలాగే దశ్వంత్ స్నేహితుడు జోసెఫ్ ని ఇద్దరిని కూడా ఉంచారు. ఘటన జరిగిన రోజు నిందితులపై బిఎన్ఎస్ 134/U 125B సెక్షన్లు విధించారు. ర్యాష్ డ్రైవింగ్ అన్నట్లుగా తొలి రోజే కేసు నమోదైంది వీళ్ళిద్దరి మీద కూడా. ప్రియాంక పరిస్థితి విషమించడంతో సెక్షన్లు మార్చేశారు పోలీసులు. ప్రస్తుతం బిఎన్ఎస్ 110 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మళ్ళీ చేంజ్ చేసేదాన్ని తెలిసే ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం చేసినట్లుగా దీన్ని మార్చారు పోలీసులు. హత్యాయత్నం కేసుగానే పరిగణిస్తూ ఉన్నారు ఈ కేసుని పోలీసులు. దశ్వంత్ జోసెఫ్ ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సత్య అందుబాటులో ఉన్నారు. సత్య, ఇది నిజంగా కావాలనే చేశారు, ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి డాష్ ఇచ్చారంటే సరే, కంగారులో తెలియక డాష్ ఇచ్చారనుకోవచ్చు, కానీ కావాలనే మళ్ళీ రెండోసారి డాష్ ఇచ్చి కింద పడిపోయాక కూడా మెడ మీద నుంచి కారు తీసుకెళ్లడం అనేది ఎంత ఘోరమైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక పక్క ప్రియాంక ఏమో చావు బ్రతుకుల మధ్య ఉంది, వీళ్ళేమో రిమాండ్కు ఉన్నారు. ఏంటి యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ ఏంటి వీళ్ళది? ఇప్పుడు మత్తు దిగే ఉంటుంది, ఏం చెప్తున్నారు వాళ్ళు? ప్రస్తుతం వాళ్ళు సెంట్రల్ జైల్లో ఓచరు లెక్క పెడుతున్న పరిస్థితి. వాళ్ళ ఏజ్ కూడా ఒక యువకుడిది 23 సంవత్సరాలు, మరొక యువకుడిది 24 సంవత్సరాలు. కేవలం ఈ ప్రమాదానికి కారణం మద్యం మత్తు, అతిగా ఆవేశపడడంతో పాటు అత్యుత్సాహంతో పాటు. ఎందుకంటే వీళ్ళంతా బయట ఎక్కడో వైన్ షాప్ దగ్గర మద్యం సేవించి నేరుగా వీళ్ళు నెక్సా కార్ వేసుకుని మాల్కి వచ్చారు సెకండ్ షో చూడడానికి. స్పైడర్ మ్యాన్ సంబంధించిన సినిమా ఆడుతుంది, ఆ సినిమా చూడడానికి. అయితే ఈ అమ్మాయి ఎప్పటికే వైద్య విద్యార్థిని వేరే సినిమా చూసి ఫ్రెండ్తో స్నేహితుడితో బయటకు వస్తుంది. కానీ సాధారణంగా గేట్ బయట వెనకాల వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఏదో సర్వసాధారణంగా బండి టచ్ ఇచ్చారనుకున్నారు. కానీ అప్పటికే ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోయి ఉంటే ఒక ప్రాణాలతో ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం బ్రెయిన్ డెడ్లో తుది శ్వాస వరకు కూడా అమ్మాయి పోరాడుతుంది, బతికించాలని చెప్పేసి తల్లిదండ్రులు అలాగే వైద్యులు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ రెండోసారి కూడా మళ్ళీ గుద్ది ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఈ పక్క నుంచి ఇలా వెళ్ళిపోవడంతో, ఈ బాడీ పక్క నుంచి పక్కటెముకలతో పాటు తలభాగం పై నుంచి వెళ్ళిపోవడంతో మెదడు కాస్త చిట్లిపోవడంతో కొద్దిగా ఆ బాడీకి ప్లస్ మెదడుకి రెండు కనెక్టివిటీ తెగిపోయినట్టుగా వైద్యులు కూడా చెప్తున్నారు. ఆ వేగానికి ఫాస్ట్గా వెళ్ళి ఆ మాల్ పక్కనే టర్నింగ్ అమ్మవారి గుడి ఉంటుంది, గుడి పక్క నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అంటే ఇది కావాలనే చేసి తప్పు జరిగిపోయింది, నేనేం అంటే ఆ ఇంటెన్షన్లో ఆ కారు వెళ్ళిపోవడము. తర్వాత వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నెల 22 వరకు కూడా ఆ జైల్లో వాళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఘటనకి పూర్తిగా కారణం అంటే యువకులు మద్యం సేవించి మాల్కి రావడంతో పాటు అక్కడ మద్యం సేవించినప్పుడు అక్కడ చెక్ చేసినప్పటికీ కూడా బయటపడ్డారు. ఇద్దరు యువకులు కూడా మద్యం సేవించారు, మీరు సినిమాకి వెళ్ళడం కుదరదని సెక్యూరిటీ వాదించినా సరే వాగ్వాదం దిగారు. ఈ నేపథ్యంలో యువకుల దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడంతో కోపోద్గురుడైనటువంటి ఇద్దరు యువకులు కూడా, ఈ దశ్వంత్తో పాటు జోసెఫ్ కూడా అండర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 30-40 స్పీడ్లో వేగంగా వచ్చి ఆ గేట్ కాడ ఆగి స్లోగా వెళ్తే అమ్మాయి ఇప్పుడు తల్లిదండ్రులతో ఉండేది, లేదంటే వెళ్ళిపోయి హాస్టల్లో శుభ్రంగా అక్కడ డెర్మటాలజీ విభాగంలో ఆ అమ్మాయి చదువుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ క్షణంలోనే 10 నిమిషాలు అయితే రోడ్ క్రాస్ చేసి హాస్టల్ కూడా వెళ్ళిపోయేటువంటి ప్రియాంక ఈ రకంగా జరుగుతుందని ఊహించలేదని అంతా విద్యార్థి సంఘాలు అలాగే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రధాన కారణం రెండు తెలుస్తుంది. ఒకటి, వీళ్ళు విచ్చలవిడిగా హైవేల మీద రోడ్ల మీద వైన్ షాపులు పెట్టడము, ఎక్కడ పడితే అక్కడ ఈ లిక్కర్ మాటలు పెట్టడంతో యువకులకు కూడా ఆసరాగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కానివచ్చు, ఏదైతే ఎక్సైజ్ శాఖ కానివచ్చు, ప్రభుత్వం కానివచ్చు, హైవేల మీద రోడ్ల పక్కన మాల్ పక్కన ఉన్నటువంటి వైన్ షాపుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఏ వయసు వాళ్ళు అక్కడ మద్యం సేవిస్తున్నారనే దాని మీద కూడా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ప్రమాదానికి ముందు ఇదంతా జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం రాజమండ్రిలో ఎక్కడ చూసినా సరే విచ్చలవిడి మద్యం షాపులతో పాటు ఎక్కడ పెడితే అక్కడ సెపరేట్ రూమ్స్ ఇచ్చేసి మద్యం తాగండి వెళ్ళండి అని చెప్తున్నారు. దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అమాయకులైనటువంటి రోడ్డు మీద విద్యార్థులు కానివచ్చు, సామాన్యులు బలైపోయి చనిపోతున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల హైవేల మీద కూడా ఒక బార్ను తలపించే విధంగా వైన్ షాపులు వచ్చాయంటే దీని మీద ఖచ్చితంగా కఠినంగా స్థానిక ఇన్ఛార్జ్ మంత్రులు కానివచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కానివచ్చు, ప్రభుత్వం కావచ్చు సీరియస్గా తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రియాంక లాంటి ఎంతో భవిష్యత్తున్న డాక్టర్లు చనిపోయినటువంటి ఇలాగా బ్రెయిన్ డెడ్ అయిపోయేటువంటి అవకాశం కూడా ఉండదనేది మాత్రం కొంతమంది నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.